आज खतरनाक कॉमेडी शो కన్ఫ్యూజన్ లో వస్తువులు మారితే ఓకే కానీ భర్తలు మారితే ఆ కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు పోక్రి పన్ను అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏలుకో నాయక రాసి చానా ఇలాకా ఏలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా. ఇది ఢీ కాదు జబర్దస్త్. డి అయినా జబర్దస్త్ అయినా డాన్స్ ఉండాల్సిందే. నమస్కారం ఖుష్బు గారు, నమస్కారం రష్మి గారు, నమస్కారం కృష్ణ భగవాన్ గారు. తలెత్తి నమస్కారం పెట్టా ఆయనకి. మీకు తెలుసు కదండి ఈ ప్రపంచంలో మిమ్మల్ని తప్ప నేను ఎవరిని కన్నెత్తి కూడా చూడను. ఏమండి ఏంటి? నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమ్ ఇలా అడుగుతుంటే నేను ఐస్ అయిపోతున్నా. నీ బాబు తీసుకొస్తా ఇక్కడే ఉండు. ఐస్ క్రీమ్ అంటుంది, ఫ్లేవర్ చెప్పలేదు. ఏమండి ఉందా ఐస్ క్రీమ్ అక్కడ? ఐస్ క్రీమ్ ఉంటుంది కానీ ఏ ఫ్లేవర్ కావాలి? మీరేమంటే అదే. అయ్యే కార్ వస్తుంది, జాగ్రత్త. జోక్ లేకండి. డాక్టర్ డాక్టర్ మై వెల్కమ్ టు హాస్పిటల్. ఈ టైంలో వెల్కమ్ ఏంట్రా? మావిడికి ఏదో అయింది చూడు. నాకు కళ్ళు కనిపించట్లేదండి. ఒరే మావిడిని చూడరా. మీ ఆవిడకి యాక్సిడెంట్ లో 2 కళ్ళు పోయాయ్యా. 2 కళ్ళు పోయాయా? ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆవిడ యాక్సిడెంట్ లో చనిపోయిందంట. ఆవిడ కళ్ళు మీ ఆవిడికి పెడితే బాగా చూస్తుందయ్యా. అదేదో త్వరగా చేయి డాక్టర్. ఏమండి ఒకసారి రండి. ఏమండి ఏమి కాదు నేను జాగ్రత్త. బాధపడకండి. వాళ్ళ ఆవిడకి 2 కళ్ళు పోయినాయి అంట. మీ ఆవిడ కళ్ళు వాళ్ళ ఆవిడికి పెడితే చూసుకోవచ్చు. తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళు? ఎక్కడికి అంటే అది ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి, నేను వస్తా. సరేనా? మామిడి కళ్ళు తనకైనా ఉపయోగపడుతున్నాయి. అది కనీసం కళ్ళైనా బతుకుంటాయి. నేను ఆపరేషన్ చేసి వస్తా. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. కానీ ఒకటే కోరిక భయ్యా. ఏంటది? మామిడి కళ్ళు ఇచ్చాను కదా, తన కళ్ళు చూసుకొని వెళ్ళిపోతాను భయ్యా. నా కోసం ఇంత చేసినోడివి ఆ మాత్రం చేయలేనా? థ్యాంక్ యూ భయ్యా. డాక్టర్ నేను మా ఆయన్నే ఫస్ట్ చూడాలి. ఏమండి నా కళ్ళు వచ్చేసాయండి. అవునా? బాగున్నాయి కళ్ళు. నేను మీ ఆయన్ని. ఎవరైనా మీకు తెలుసు కదా మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరిని కన్నెత్తి చూడను అని. ఏమైందిరా వాణ్ణి మూడంటుంది? కళ్ళు బిగించేటప్పుడు లోపల వైర్ ఎక్కడో కలెక్షన్ ఐటమ్ మర్చిపోయా. దొరికింది కదా అని అంతసేపు అవసరం లేదు. పట్టు ఈ స్క్రిప్ట్ కి రైటర్ ఎవరు? వాడే. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ఆయన చూసిన కళ్ళు కదా. అవును. ఒక 2-3 రోజుల్లో సెట్ అయితే కదా. సెట్ అయితే ఖచ్చితంగా నీ కాడికే వస్తుంది. సరే ఓకే. ఒక్కసారి రావా? ఏంటి భయ్యా కన్ఫ్యూజన్ ఏంటి? వాడు ఏదో కలపలేదంట, దాని వల్ల అది నిన్నే మూడు అనుకుంటుంది. నన్నే అనుకుంటుందా? నిన్నే అనుకుంటుంది. నేను నీ ముగ్గురిని. ఎవడండి వాడు? వాళ్ళ ఆవిడ చచ్చిపోయిందంట, పిచ్చోడు అయిపోయాడు పాపం. మరి అలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారండి? చెప్పే విధంగా చెప్పాలి. నేను చెప్పనా? చెప్పు. అన్నయ్య గారు చాలా బాధపడుతున్నారండి పాపం. అన్నయ్య గారు ఇన్నిసార్లు అంటారు అన్ని అనుకున్నా. రే కాఫీ తమ్ముందానికి. సరే కాఫీ తీసుకురాపు, నువ్వు వెళ్ళు. సరే అండి. ఇదిగో అబ్బాయి. అమ్మా నువ్వేంటి సడన్ గా? ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. నాకేం పోయింది? కోడలి పిల్లేది కాఫీ పెడుతుంది. అత్తగారు వచ్చిందని చెప్పి వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురా. ఏమే ఏంట్రా నీ గోలేంటి? మా అమ్మ వచ్చిందిరా. 2 రోజులు ఇక్కడే ఉంటదంట. ఉండని అంటావేంట్రా? మా ఆవిడలాగా యాక్టింగ్ చేయమంటారా? కొంచెం కన్విన్స్ చేస్తా. ఏమే ఇలా రా. ఈ కన్విన్సింగ్ రూమ్ ఎందుకురా? కన్విన్స్ అయింది. నేను కూడా పక్కన ఉండాలంటుంది. సర్లే ఏదో తగలరా అమ్మా. కోడలు అయ్యో ఎంత చూడ చక్కగా ఉందో. పాప బాబుని ఎప్పుడు కనిస్తారు నాకు? ఆయన అడుగుతారేంటి? ఈయన అడగాలి కదా. ఆయన ఎందుకు అడుగుతాను? అన్నయ్య పిల్లలు కనడానికి ఆడ పర్మిషన్ ఏంటి? ముహూర్తం లేదంటున్నాడు. నన్ను ఎర్రిపప్పని చేయకరా ఎర్రిపప్ప. కోడలి పిల్లని వెళ్ళి కాఫీ తీసుకురమ్మని చెప్పు, నేను ప్లాన్ వేస్తా. పాప అమ్మ కాఫీ. భార్య వంటగదిలోకి వెళ్ళినప్పుడు వెనక నుంచి హస్బెండ్ వెళ్ళి కొన్ని ముచ్చట్లు ఉంటాయరా. మీ నాన్న పోలికి ఒక్కడు కూడా రాలే.
అది కూడా అత్త అమ్మే ఫీలింగ్స్ వస్తున్నాయి అమ్మే. ఏంటన్నయ్య చెప్పండి, ఏం కావాలి? అయిపోయింది బతికి అయిపోయింది నీ ఏంట్రా నువ్వు బయట ఉన్నావు, ఎందుకే కోడలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అసలు? నాకు ఫస్ట్ నుంచి డౌట్ గానే ఉంది మీ ఇద్దరి మీద. ఇట్రా, నీకు అన్నెవడు, నీ మొగుడెవరు, ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అమ్మా అసలు ఏం జరిగిందంటే ఏం జరిగింది? అటు చూడు. అంత జరిగిందరా? అవునమ్మా, హాస్పిటల్కి వెళ్ళి ఎలాగైనా నీ కోడలు మాది తీసుకొస్తా. కోడల పిల్ల ఎలా ఉందో అలాగే రావాలి. వస్తుందమ్మా. సరే జాగ్రత్త. డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, పంపిరా. డాక్టర్ మీ ప్రాబ్లం ఏంటి చెప్పనే, దేనికనే పిలిచారు? మావిడ ఆహా కష్టలాగుందా? మావిడి కలిపోయాయి సార్. నేను మొగుడిని కదా సార్, నీ మొగుడు అనుకుంటుంది. ఏదైనా చేసి మార్చండి సార్. రామ్మా ట్రీట్మెంట్ చేస్తాను, పంపించండి. వెళ్ళు బంగారం. A few moments later. ఇదేం పెళ్ళంరా బాబు? గుర్తుపడితే నిన్ను గుర్తుపట్టాలి, లేకపోతే నన్ను గుర్తుపట్టాలి. మధ్యలో వాడేవడరా? అట్లా ఏం చేసావు నువ్వే? అదే అర్థం లేదు, ఏదో ట్రీట్మెంట్ లో ఏదో మిస్టేక్ వచ్చింది. ఏమండి? ఇంటికి వెళ్దామని. సరే దారి వెళ్ళిపోవచ్చు. ఏయ్! కృష్ణ భగవాన్ గారు, పోకరి పండు గారు బాగా పండింది. ఐశ్వర్య బాగా చేశామా, చాలా బాగా చేశారు. అజయ్ గారు బాగా రాశారు. నాకు వచ్చిన ఛాన్సుల్లో రాసుకోలేను. అందరూ బాగా చేశారు. బాగుంది పండుగ. పుష్పమా, పండు అండ్ టీమ్ ఓవరాల్ స్కిట్ బాగుంది, మీరు బాగా చేశారు. అజర్ మీ రైటింగ్ బాగుంది. పండు నీ ఫీలింగ్స్ చాలా బాగుంది, అర్థమవుతుంది. నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ. అందమెక్కువే, నాకు కూడా తొందరెక్కువే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.